మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తా, హల్లెలూయా. చాలా కాలం తర్వాత మరొకసారి మీ మధ్యకు వచ్చి దేవుని మాటలు మీతో పంచుకోవాలని చాలా రోజుల నుంచి మనసులో ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మీ మధ్యకు వచ్చి 4 దేవుని మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. మీరంతా ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని మానక మీ నిమిత్తమై సేవకులు ప్రతి నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు. మీరు కూడా సేవకుల ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు, సేవకుల కాపుదల కొరకు మానక మీరు ప్రార్థన చేయండి. 25, 26, 27 ఈ 3 దినాలు మన ప్రార్థన మందిరాలలో గుడారాల పండుగల నిమిత్తమై ఈ 3 దినములు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతాయి. 25 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు, శనివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు, సాయంకాలం 7 నుంచి 9 గంటల వరకు, ఆదివారం మధ్యాహ్నంతో ఉపవాస ప్రార్థన కూడికలు ముగించబడతాయి. మీరంతా కూడా మానక దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస ప్రార్థన కూడికలు ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందాలని క్రీస్తు ప్రేమతో తెలియపరుస్తున్నాను. నా దేవుడు ఒక్కొక్కరిని చేతులెత్తి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించి, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఆ దినమున నిన్ను ఖచ్చితంగా నేనే విడిపిస్తాను అని అంటాడు. ఏ దినమున దేవుడు ఈ వ్యక్తిని విడిపిస్తాను, నేను కాపాడుతాను, నేను క్షేమాన్ని కలుగు చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడే చెప్తున్నాడు. ఏ దినమున దేవుడు ఈ వ్యక్తిని కాపాడుతాడు? ఏ సందర్భంలో దేవుడు ఈ వ్యక్తికి తోడుగా ఉంటాడు అంటే, పట్టణమంతా కూడా ప్రాకారములన్నీ ఒకవేళ పడిపోయినా, శత్రువు వచ్చి, మరొక రాజు వచ్చి మీ దేశం మీదికి వచ్చి ఈ దేశాన్ని కొల్లపెట్టి అందరిని తీసుకొని వెళ్ళిపోయినా, నేను పొరపాటున నిన్ను శత్రువు చేతికి నిన్ను అప్పగించే దేవుణ్ణి కాదు.
మనుషుల చేతికి నిన్ను అప్పగించే దేవుణ్ణి కాదు. మీ నగరు అంతా పాడైపోయినా సరే, ప్రాకారములన్నీ ఒకవేళ పడిపోయినా, అగ్ని చేత కాల్చబడినా సరే, నేను నీకు తోడుగా ఉండి నేను కాపాడుతాను అని నీవు భయపడు మనుషుల చేతికి నేను నిన్ను పొరపాటున అప్పగించను అని చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఒకరికి, రాజుకే కానీ, మనుషులకే కానీ, ఆపదకే కానీ, భయానికే కానీ ఈ వ్యక్తి భయపడుతూ ఉన్నాడట. మనకు కూడా రోగము అంటే మనకు భయం, సమస్యలు అంటే మనకు భయం. మీరు దేనికి భయపడుతున్నారు అంటే, పాస్టర్ గారండి నాకు ఫలానా సమస్య అంటే చాలా భయం, ఫలానా మనిషి అంటే నాకు చాలా భయం, చీకటి అంటే నాకు చాలా భయం, ఆర్థిక సమస్యలు అంటే నాకు చాలా భయం, ఈ మానసిక వేదన అనేది ఉందే అదంటే నాకు చాలా భయం. నీవు దేనికి భయపడుతున్నావో, ఏ భయం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందో, నీ దేవుడైన యెహోవా నీతో నాతో చెబుతున్న మాట, నీవు దేనికి భయపడుతున్నావో దానికి నేను నిన్ను అప్పగించే దేవుణ్ణి కాదు. శత్రువు చేతిలో, సమస్య చేతిలో, ఇరుకులో, చీకట్లో నీవు పడిపోయేటట్లు ఆ సమస్యకు నీ జీవితాన్ని నేను అప్పగించే దేవుణ్ణి కాదు. నీవు దేనికి భయపడుతూ ఉన్నా, నీ పొరపాటును నిన్ను ఆ మనుషుల చేతికి అప్పగించకుండా నేనే నిన్ను కాపాడుతాను. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు ఈ వ్యక్తి అంటే, ఆ పై వాక్యంలో మనం చదివితే ఎబెద్ మెలెకు అనే వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు. ఎబెద్ మెలెకు అంటే ఆ వ్యక్తి షండు, చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఒక దైవ సేవకునికి చాలామంది అన్యాయం చేసి ఆ దైవ సేవకుని తీసుకుని వెళ్ళి నీళ్లు లేని ఒక గోతిలో పడేశారు. అక్కడ నీళ్లు లేవు, అంత బురద. ఈ దైవ సేవకుని ఇర్మియాని తీసుకొని వెళ్ళి నీళ్లు లేని ఒక గోతిలో పడేశారు. అయితే ఈ వ్యక్తి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారండి మన వాళ్ళు చేసిన పని చాలా నీచమైన పని చేశారు, చాలా అన్యాయంతో కూడుకున్న పని చేశారు. ఆయన కన్నీటి ప్రవక్త, గొప్ప దైవజనుడు, ఆ గొప్ప దైవ సేవకుని, ఆ కన్నీటి ప్రవక్తని మన వాళ్ళు తీసుకొని వెళ్ళి నీళ్లు లేని గోతిలో పడేశారు బాబు అని ఆ రాజుగారికి చెప్పి, ఆ నీళ్లు లేని గోతిలో పడివేసిన దైవ సేవకుని బయటకు తీయించిన వ్యక్తి. ఎబెద్ మెలెకు అనే వ్యక్తి షండు, నపుంసకుడు. ఒక షండుతో దేవుడు చెబుతున్నాడు, నిన్ను నేను విడిపిస్తాను, నీవు భయపడే మనుషుల చేతికి నేను నిన్ను అప్పగించను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకని దేవుడు ఈ షండుడైన నపుంసకుడైన ఎబెద్ మెలెకుతో దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు? ఊరకనే సరదాగా దేవుడు ఈ మాటలు చెప్పాడా? అతనిలో ఏ లక్షణాలు ఉంటే, ఈ వ్యక్తిలో ఏ స్వభావం ఉంటే దేవుడు ఈ మాటలు చెప్పాడు అని వాక్యములో మనం చూస్తే దేవుడు అంటాడు, ఎందుకు విడిపిస్తాను, ఎందుకు మనుషుల చేతికి అప్పగించను అని దేవుడు చెప్తున్నాడు అని ఆ వాక్యంలో మనం చూస్తే దేవుడే దానికి సమాధానం కూడా చెప్తున్నాడు. నీవు నన్ను
నమ్ముకుంటివి గనుక. చూడండి, దేవుడు చెబుతున్న మాట, నిన్ను విడిపిస్తాను, మనుషుల చేతుల్లో పడిపోకుండా కాపాడుతాను అని ఎందుకు చెప్తున్నాడు అంటే, నీవు నన్ను నమ్ముకున్నావు, నీవు నా మీద ఆధారపడిన వ్యక్తివి. ఏది నీవు లోకాన్ని నమ్మిన మనిషివి కాదు, డబ్బును నమ్ముకున్న వ్యక్తివి కాదు, బంగారుని నమ్ముకున్న వ్యక్తివి కాదు, రాజకీయ నాయకుల్ని నమ్ముకున్న వ్యక్తివి కాదు, లోకములో ఉన్న తుచ్చమైన అభిలాషని నమ్ముకున్న వ్యక్తివి కాదు. నీవు సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్నావు, నీవు శక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు. కనుక నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను ఎవరి చేతికి అప్పగించను, ఎవరి చేతుల్లో పడిపోయి నీవు నలిగిపోయేటట్లు నేను చెయ్యను. ఇంకా దేవుడు అంటాడు, నేను నిన్ను కత్తికి అప్పగించను, ఖడ్గము చేతికి నిన్ను నేను అప్పగించను. చాలామంది, నా దేవుడు నన్ను ఒకవేళ మరణానికి అప్పగిస్తాడేమో, నా దేవుడు నన్ను ఒకవేళ మనుషులకు అప్పగిస్తాడేమో, నా దేవుడు నన్ను ఒకవేళ హాస్పిటల్కి అప్పగిస్తాడేమో, నా దేవుడు నన్ను ఒకవేళ నీచమైన స్థితికి అప్పగిస్తాడేమో అన్నట్లు భ్రమపడుతూ ఉన్నావేమో. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక ఏ కత్తి చేతికి, ఏ మరణానికి, ఏ శాపానికి నిన్ను అప్పగించను. ఇంకా దేవుడు అంటారు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. చూడండి, దోపుడు సొమ్మును ఏ విధంగా పట్టుకుంటారో, ఏ విధంగా దక్కించుకుంటారో, అలాగే నీ ప్రాణమును కూడా నీవు దక్కించుకుంటావు అని చెప్తున్నాడు. ఈ వాక్యం అంతా చదువుకున్నప్పుడు నా మనస్సులో నాకు కలిగిన భావన, ఒకవేళ దేవుడు శత్రువుకే కానీ, మనుషులకే కానీ, సమస్యకే కానీ మనల్ని దేవుడు అప్పగిస్తే మన పరిస్థితి ఏంటి? సమస్యకు దేవుడు నిన్ను నన్ను అప్పగిస్తే, రోగానికి నిన్ను నన్ను అప్పగిస్తే మన పరిస్థితి ఏంటి అని వాక్యంలో చూస్తే, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులు ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. చూడండి, దేవుడు ఒకవేళ మనల్ని ఖడ్గానికే కానీ, చెరకే కానీ, ఏమండి దోపునకే కానీ, మనుషులకే కానీ అప్పగిస్తే మన పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ దేవుని ప్రజలు చెబుతున్న మాట, మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. దేవుడు ఒకవేళ అప్పగిస్తే నీవు సిగ్గుతో, అవమానం చేత కృంగిపోతావు, నీ తల పైకెత్తలేవు. దేవుని సంకల్పం నీ పట్ల, నా పట్ల, దేవుని ఉద్దేశం నీ పట్ల, నా పట్ల ఏంటంటే, సిగ్గుతో, అవమానంతో తలదించి బ్రతికేటట్లు ఉండమని దేవుని చిత్తం కాదు. సంఘములో, సమాజములో, సొసైటీలో నీవు నీ తల పైకెత్తి బ్రతికేటట్లు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. విలువైన పాత్రగా నా దేవుడు చేయబోతున్నాడు. ఘనమైన పాత్రగా నా దేవుడు చేయబోతున్నాడు. ఖ్యాతిని కలుగు చేసే పాత్రగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు.
రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఒకవేళ దేవుడు అప్పగిస్తే మన తల మనం దించవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు అప్పగించకపోతే నీ తల చక్కగా పైకెత్తి, తల అంటే ఘనత, తల అంటే ఖ్యాతి, అంటే నీ ఖ్యాతి, నీ ఘనత, నీ కీర్తి దేవుడు ప్రతి చోట వ్యాపింపచేయును గాక. కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటి మాట, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా. ఒక రాజు మరొక రాజుకి ఉత్తరం రాసి ఆ లేఖలో, ఆ ఉత్తరములో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? ఓ రాజా, అష్షూరు రాజు చేతికి నీవే కానీ, నీ పట్టణమే కానీ, నీ రాజ్యమే కానీ అప్పగించబడదని నువ్వు మోసపోతూ ఉన్నావు. దేవుని నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నా రాజ్యాన్ని కాపాడుతాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా పిల్లల్ని కాపాడుతాడు, ఏమండి వ్యవస్థను కాపాడుతాడు, సంఘాన్ని కాపాడుతాడని నీవు భ్రమపడుతున్నావు. భ్రమలో నీవు ఉన్నావు. హిజ్కియా రాజా, నా చేతిలో నుండి నిన్ను, నీ రాజ్యాన్ని, నీ పట్టణాన్ని ఎవరు కూడా కాపాడలేరు. నా చేతిలో నుంచి ఫలానా దేశాన్ని, ఫలానా పట్టణాన్ని, ఫలానా దేవత కాపాడిందా? లేదే. నా చేతిలో నుండి ఫలానా దేవత ఏమైనా కాపాడిందా? కాపాడలేదే. ఏ దేవతలు కూడా నా చేతిలో నుండి వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ పట్టణాన్ని, వాళ్ళ దేశాన్ని కాపాడలేదు. నీవు కాపాడుతావా? నీ దేవుడు కాపాడుతాడా? ఇక్కడ ఎవరు? అష్షూరు రాజు మా చేతిలో నుండి ఏ పట్టణం కానీ, ఏ రాజ్యం కానీ, ఏ దేశం కానీ ఇప్పటి వరకు కాపాడబడిన దాఖలాలే లేవు. ఓడిపోయిన దాఖలాలే లేవు. అపజయము, అపకీర్తి కలిగిన దాఖలాలు ఎక్కడ లేవు. నువ్వేమో స్తోత్రం చెల్లింతుము అని పాటలు పాడి నీ దేవుని నమ్ముకొని ఆయన చేత మోసపోతున్నావు. నీ దేవుడు పొరపాటున నా చేతిలో నుండి నీ రాజ్యాన్ని, నీ పట్టణాన్ని, నిన్ను పొరపాటున కాపాడలేడు. నీ రాజ్యాన్ని కొల్లపెట్టి నేను తీసుకుంటాను. నీ మనుషుల్ని కొల్లపెట్టి నా సమస్తలోకి, సమస్థానంలోకి తీసుకొని వెళ్ళిపోతాను. ఎవరు కాపాడుతారు? ఎవరు పొరపాటును కూడా కాపాడలేరు అని విర్రవీకి, ఏమండి గర్వం అనే గుర్రం ఎక్కి అహంకారం చేత నింపబడి ఒక దేవుని ప్రజల్ని, దేవుని కుమారుని చూసి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నా చేతిలో నుండి నిన్ను ఎవరు తప్పిస్తారు? మీరు షద్రక్, మేషక్, అబేద్నెగో అన్న వారి జీవితాన్ని గమనిస్తే అక్కడ కూడా రాజు ఒక మాట అంటాడు. యవనస్తులారా, నా మాట మీరు వింటే
వీరు బాగుపడతారు, కాపాడబడతాడు, లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాడు అని ఆ రాజు అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు? నా చేతిలో నుండి ఏ దేవుడు కాపాడుతాడు? ఏ మనిషి కాపాడుతాడు? ఒక్కోసారి నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా బాబు? నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు కులం అనే బ్యాక్గ్రౌండ్ ఉంది, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? ఒక్కోసారి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. దేవుడు అంటాడు, రాజు చేతికి మిమ్మల్ని అప్పగించనని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? కొంచెం మనం మైనస్లోకి వెళ్తే, రాజు చేతికి ఒక వ్యక్తి అప్పగించబడితే ఆ వ్యక్తి జీవితం, అతని కుటుంబం, అతని పిల్లలు ఎలా ఉంటారో స్వయంగా దేవుడే చెప్తున్నాడు. మిమ్మల్ని రాజుకు నేను అప్పగించను. ఒకవేళ రాజు చేతికి మీరు అప్పగించబడితే మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ జీవితాలు ఇలా ఉంటాయి అని స్వయంగా దేవుడే చెప్తున్నాడు. చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. తలపైకెత్తాలి. స్వయంగా దేవుని ప్రజలే మాకు ఒక రాజు కావాలి, మేము రాజు చేతికి అప్పగించబడాలి అని దేవుని ప్రజలే కోరుకుంటున్నారు. మాకు రాజు గారి పరిపాలన కావాలి, రాజు గారి ఏలుబడి మాకు కావాలి. కొంతమంది మాకు రాజు కావాలి. మీకు ఎందుకు రాజు? అప్పుడప్పుడు సంఘాల నుంచి సేవకులను ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమంది గ్రూపిజం, కొంతమంది 10 మంది 20 మంది వచ్చి ఈ పాస్టర్ గారు మాకు కావాలండి, ఈ పాస్టర్ గారు మాకు కావాలి అని గ్రూపిజం లాగా. వీళ్ళంతా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, మాకు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు మాకు కావాలి. ఈయన ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా వీళ్ళంతా రాజు కావాలని కోరుకుంటున్నారు, మీరేమంటారు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, నేను వాళ్ళకు రాజునై, నేను ఎవరిని? రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని కదా. నేను వారికి రాజునై ఉండి నేను ఏలుబడి చేస్తూ ఉంటే, నా ప్రభుత్వం క్రింద నా ప్రజలు ఉంటే వాళ్ళు సురక్షితంగా బ్రతుకుతున్నారు, సుభిక్షంగా జీవిస్తూ ఉన్నారు, ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా మాకు యేసయ్య పరిపాలన వద్దు, యెహోవా ప్రభుత్వం మాకు వద్దు, మాకు మనిషి యొక్క ప్రభుత్వం కావాలి, మమ్మల్ని దేవుడు ఏలుబడి చేస్తే మాకు నచ్చదండి, మమ్మల్ని మనుషులు ఏలుబడి చేయాలి అని అడుగుతున్నారు కదా. అందుకని వాళ్ళకు నీవు ఒక రాజును నియమించు, ఒక రాజును నీవు ఏర్పాటు చెయ్యి. స్వయంగా దేవుడు చెప్పాడు. అదే దేవుడు అంటాడు, రాజు చేతికి అప్పగించబడితే, రాజు ఏలుబడి చేస్తే, రాజు పరిపాలన చేస్తే ఆ ప్రజలు ఎలా ఉంటారో ఆ సంగతులు కూడా వాళ్ళకు చెప్పు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున ఏలుబడి చేసే వ్యక్తి మాకు కావాలి అడిగారు కదా. ఆ రాజు చేతికి అప్పగించబడితే ఆ రాజు ఏం చేస్తాడో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పమని దేవుడే చెప్పాడు. 8వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం
11వ వాక్యం. మిమ్మల్ని ఏలుబడి చేసే రాజు ఎలా ఉంటాడో మీకు తెలియాలి. అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు, తన గుర్రములు కాపాడుటకు కొందరు. ఇది ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. రాజు చేసే పని ఏమిటంటే, మీ పిల్లల్ని, యవనస్తులైన మీ పిల్లల్ని రాజుగారు తీసుకొని వచ్చి రథములు గుర్రాలు తోలటానికి గుర్రముల దగ్గర కావలివారుగా ఉంచుతాడు. తన ముందు మీ పిల్లల్ని పరిగెత్తేటట్లు చేస్తాడు. మాకు రాజు కావాలి, రాజు చేతికి అప్పగించబడాలి, రాజు నాయకత్వం మాకు ఉండాలి, రాజు ఏలుబడి మాకు కావాలని కోరుకుంటున్నారే ఇశ్రాయేలు ప్రజలారా. రాజు ఏలుబడి, రాజు ప్రభుత్వం, రాజు చేతికి మీరు అప్పగించబడితే ఆ రాజు మీ పిల్లల్ని పట్టుకొని, యవనస్తులైన ఆడపిల్లల్ని, యవనస్తుల మగ పిల్లల్ని తన సంస్థానంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. గుర్రముల దగ్గర కావలి ఉంచుతాడు. రథముల దగ్గర, గుర్రముల దగ్గర పనివారుగా ఉంచుతాడు. అంతేకాదు, తన ముందర మీ పిల్లల్ని పరిగెత్తిస్తాడట, పరుగులు తీయిస్తాడు మీ పిల్లల్ని. మీ పిల్లలకి రాజు నెమ్మది లేకుండా చేస్తాడు, సర్వెంట్లుగా, బానిసలుగా చేస్తాడు. మీకు అవసరమా రాజు? ఇలాంటి రాజు యొక్క పరిపాలన, ఇలాంటి రాజు యొక్క ఏలుబడి, ఇలాంటి నాయకత్వం మీకు అవసరమా? అయినా పర్వాలేదు బాబు, మా పిల్లల్ని పరిగెత్తించినా మాకు ఇష్టమేనండి, కావలి వారిగా పెట్టినా మాకు ఇష్టమే, గుర్రాలు కడిగే పోస్టు మాకు ఇచ్చినా మాకు ఇష్టమే. అయినా మాకు రాజు కావాలి, రాజు చేతికి మేము అప్పగించబడాలి. రాజు చేతికి మిమ్మల్ని అప్పగించిన దేవుడు చెప్తుంటే వీళ్ళే వెళ్ళి ఆ కాడి క్రిందకి వెళ్ళి ఆ కాడి భుజాల మీద పెట్టుకుంటున్నారు. దాస్యం అనే కాడి క్రిందకు మీరు వెళ్ళకూడదు. దాస్యం అనే కాడి పలుపుల్ని నేను విరిచివేశాను కదా. ఆ ముసుగు దగ్గరికి మరలా వెళ్ళి ఆ ముసుగును మీరు మరలా ఎందుకు ధరిస్తున్నారు? ఒక్కోసారి కొంతమంది తల్లిదండ్రులు నాతో చెప్పే మాట, బాగా కష్టపడతాడన్న వీడు, నెలంతా బాగా సంపాదిస్తాడు, ఒక 20,000 వస్తాయి, పైసా కూడా మాకు ఇవ్వడన్నా, పైసా కూడా మాకు ఇవ్వడు. ఇది ఆ అమ్మాయికి సెల్ ఫోన్ అంటాడు, ఆ అమ్మాయికి డ్రెస్ అంటాడు, ఆ అమ్మాయికి పాన్స్ పౌడర్ అంటాడు, ఆ అమ్మాయికి స్ప్రే కొనిపెట్టాలంటాడు. సంపాదించిన సంపాదన అంతా కూడా ఎవరికో ఒక రాజు చేతికి వెళ్ళిపోతుంది. ఒక రాణి క్రింద ఉన్నాడు వీడు. ఆ అమ్మాయికి మా అబ్బాయి బానిసలాగా అయిపోయాడు, ఆ అమ్మాయి ఒక రాణిలాగా ఆ రాణి క్రింద, రాణి చేతికి అప్పగించబడ్డాడు, రాజు చేతికి అప్పగించబడ్డాడు. వీడు పరిగెత్తుతున్నాడు, కడుపు నిండా తినడు, కంటి నిండా నిద్రపోడు, ఆ ఫోన్ ఎప్పుడు నొక్కుతూనే ఉంటాడు. ఏడున్నావు, తిన్నావా, తినలేదు, ఎప్పుడు ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకొని వాడికి చెవుడు వచ్చిందన్నయ్య. మా అబ్బాయి ఒక రాణి చేతికి అప్పగించబడ్డాడు. మా పిల్లలు రాజు చేతికి అప్పగించబడ్డారు. ఈ ప్రార్థనకు వచ్చినప్పుడు బాగానే ఉంటాడు, కానీ ఆడెవడో ఫోన్ చేస్తాడన్నా, ఫ్రెండ్ అంట ఫోన్ చేస్తాడు, వీడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఆడితో పాటు సినిమాకి వెళ్ళిపోతాడు, వాడితో పాటు సిగరెట్లు తాగుతున్నాడు, ఆడితో పాటు మన ఈ మధ్య ఒక అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతే ఆ అమ్మాయి చీటీ కేసు పెట్టిందట, జైలుకి తీసుకెళ్ళి బాగా కొట్టి పంపించారు. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు?
ఏం చేస్తున్నాడో, వీడికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. మా పిల్లల్ని ఎవరో పరిగెత్తిస్తున్నారు, లోక పోకడలో పడిపోయి సాతాను కబంధ హస్తాల్లో చిక్కుబడి మా పిల్లలు నలిగిపోతున్నారు. రాజు చేతికి దేవుడు ఒకవేళ మిమ్మల్ని అప్పగిస్తే మీ పిల్లలకి ప్రశాంతత ఉండదు, మీకు నెమ్మది ఉండదు. ఒకవేళ కాలేజీకి పంపించాలన్నా భయమే, హైదరాబాద్కి జాబు నిమిత్తం పంపించాలన్న భయం. ఎవరు పరిగెత్తిస్తారో మనకు తెలియదు, ఎవరు నెమ్మది లేకుండా చేస్తారో మనకు తెలియదు. ఏ దృష్టిని చూపు నీ పిల్లల మీద పడుతుందో మీకు తెలియదు. అందుకే దేవుడు అంటాడు, ఆ రాజు చేతికి మిమ్మల్ని నేను అప్పగించను. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయం 14వ వాక్యం. శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇస్తాడు, మిమ్మల్ని మాత్రం ఎండగడతాడు. ఇది రాజుగారి చేతికి దేవుడు ఒకవేళ అప్పగిస్తే ఆ రాజు చేసే పని ఏమిటంటే, పొలములోను తోటలోను ఒలీవ తోటలోను శ్రేష్టమైన వాటిని తను తీసుకొని తింటాడు, తన సేవకులకు ఇస్తాడు. మీకు మాత్రం ఏమీ లేకుండా చేస్తాడమ్మా. కడుపు నిండా మీరు మనసారా భోజనం కూడా చేయకుండా చేస్తాడు. సంపాదించేది నీవే, కష్టపడేది నీవే, దుక్కి దున్నేది నీవే, విత్తనాలు విత్తేది నీవే, ఎరువేసేది నీవే, నీరు పోసేది నీవే, వృద్ధిని కలుగు చేసేది దేవుడే. కానీ ఆ ఫలాన్ని తీసుకునేది మాత్రం రాజు. నీవు తినవలసిన శ్రేష్టమైన భాగాన్ని, ఆహారాన్ని నీవు తినకుండా చేస్తాడు, నీ పిల్లలకు లేకుండా చేస్తాడు, నీకు లేకుండా చేస్తాడు. ఈ రాజు చేసే పని, నెలంతా కష్టపడి సంపాదించి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదన అంతా కూడా చినిగిపోయిన సంచులో వేస్తే ఎలా పడిపోతుందో అలా చిల్లి సంచులో పడ్డట్టుగా డబ్బంతా ఖర్చు అయిపోతుంటుంది. శ్రేష్టమైన ఆహారం కూడా తినలేని పరిస్థితి, మంచి వస్త్రాలు కూడా వేసుకోలేని పరిస్థితి, మంచి జీవితాన్ని కూడా జీవించలేని పరిస్థితి. ఎంతకాలమైనా ఆ రేకులు అలాగే ఉంటుంది, ఆ పెంకులు అలాగే ఉంటుంది, ఆ గుడిసె అలాగే ఉంటుంది. కానీ గుడిసె రేకులుగా మారదు, రేకులు స్లాబ్గా మారదు. అదే గుడిసెలోనే నా ప్రభు మహాకృప కనికరాన్ని బట్టి గత 20 సంవత్సరాల నుంచి ఈ కారిపోయే షెడ్లోనే ఉన్నాను సురేష్ అన్న అని చెప్తారు. నా ప్రభు మహాకృపను బట్టి. కొంతమందిని చూస్తాను, ఆ వేసుకునే బనియానికి 24 బెజ్జాలు ఉంటాయి, మంచి బట్టలు వేసుకోలేరు, మంచి తిండి తినలేరు, మంచి జీవితాన్ని జీవించలేరు. ఎందుకంటే నీవు రాజు చేతికి అప్పగించబడితే ఆ రాజు దరిద్రునిగా మారుస్తాడు. నీ శ్రేష్టమైన భాగాన్ని, నీ శ్రేష్టమైన ఫలాన్ని తనే తీసుకుంటాడు. ఇక నువ్వేం తింటావు, మీరేమి అనుభవిస్తారు? ఇక అదేంటో పాస్టర్ గారండి, నడిచినట్లే అనిపిస్తుంది, ఎదుగుతున్నట్లే అనిపిస్తుంది, తింటున్నట్లే అనిపిస్తుంది, ధరిస్తున్నట్లే అనిపిస్తుంది, కానీ మొత్తం ఏం ఉండట్లే, మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకని? రాజు చేతికి నీవు అప్పగించబడితే ఆ రాజు చేసే పనులు ఇవి. అయినా ఇశ్రాయేలీయులు అంటారు, అయినా పర్వాలేదయ్యా, అయినా పర్వాలే, మాకు రాజు చేతికి మేము అప్పగించబడాలి, రాజే మాకు ఏలుబడి చెయ్యాలి. ఇంకా చదవండి 8వ అధ్యాయం 15వ వాక్యం. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను
10వ భాగాన్ని తీసుకొని తన పరివార జనమునకు తన సేవకులకు ఇస్తాడు. ఎంత దౌర్భాగ్యుడో ఈ రాజు, మీరు చూడండి. 10వ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మలాకి గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగాన్ని నా సన్నిధిలోకి, నా మందిరములోకి మీరు తీసుకొని రండి అని దేవుడు చెప్పాడు కదా. కైసరు పన్ను కైసరుకి, దేవునిది దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బాగుపడ్డావు, నీకు స్వస్థత వచ్చింది, నీకు ఆరోగ్యం వచ్చింది, మోషే నియమించిన కానుక తీసుకెళ్ళి కానుక పెట్టెలో వేయమని చెప్పాడు. నీ కానుకను దేవునికి సమర్పించు, నీ 10వ భాగాన్ని దేవునికి సమర్పించు. నీ 10వ భాగం నా సన్నిధిలోకి తీసుకొని రావాలి, నా మందిరములోకి తీసుకొని రావాలి. ఎందుకంటే నా మందిరములో ఆహారము అనేది సమృద్ధిగా ఉండాలి. రాజు చేతికి దేవుడు ఒకవేళ అప్పగిస్తే ఆ రాజు చేసే పని నీ 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి అని, దేవునికి ఖర్చు పెట్టాలి అని, దైవ సేవకుడికి ఇవ్వాలని నీవు నియమించుకున్నావే, నువ్వు తీర్మానం చేసుకున్నావే, ఆ 10వ భాగం నీ నుంచి దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతామంటాడు. ఆ మధ్య ఒక బ్రదర్ నా మీద అలిగాడు. చాలామంది నా మీద అలుగుతుంటారు, మరి ఎందుకో తెలియదు. అలిగాడండి. నలుగు ఎక్కడ పెట్టాలో చెప్పండి. నలుగు పెట్టే అవకాశం కూడా అంత తీరిక నాకు లేదు. నా మీద అలిగి నెలకి ఒక 10,000 దశంభాగం ఇస్తాడు. ఎంతండి? నెలకి 10,000 ఇస్తాడు. అలిగి 6 నెలల దశంభాగం దాచిపెట్టాడు. ఎంత? 6 నెలల దశంభాగం దాచిపెట్టాడు. నెలకు 10 అంటే 6 మాసాల దశంభాగం ఎంత? 60,000 దాచిపెట్టాడు. ఇవ్వట్లే. అందరికీ చెప్తున్నాడు, ఇప్పటికీ 6 నెలలు అయింది, సురేష్ పాస్టర్ గారికి దశంభాగం ఇవ్వాలని నేను దాచిపెట్టా. అలిగా ఆయన మీద. నా దగ్గరికి వచ్చి సారీ చెప్తే కానుక ఇస్తా అని అందరికీ చెప్తున్నాడు. నేనైతే వెళ్ళలేదు. నేను ప్రార్థన చేసే, ప్రభువా మనస్సును మార్చండి అని ప్రార్థన చేశాను, అంతే. ఒకరోజు దొంగలు పడ్డారు ఇంట్లో. దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారము, వెండి, విలువైన వస్తువులు మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఫ్యామిలీ అంతా మందిరంలోకి వచ్చి ఏడుస్తున్నారు. ఏమైందా అని దగ్గరికి వెళ్ళి అడిగితే, అన్నయ్య దొంగలు పడ్డారు, డబ్బంతా తీసుకెళ్ళిపోయారు, బంగారంతా తీసుకెళ్ళిపోయారు, విలువైన వస్తువులన్నీ పోయాయి, ఏమీ లేకుండా రిక్తుడిగా మార్చేశారు. రిక్తునిగా మారిపోయాడు, అంతే, ఏమీ లేదు. అప్పుడు నాకు అనిపించింది, 10వ భాగం ఎవరిది? నోర్లు ఉన్నాయా మీ అందరికీ? 10వ భాగం ఎవరిది? దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే బీరువాలు పగిలిపోతాయి, సూట్ కేసులు పగిలిపోతాయి, నీకు విలువైన మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు, అంతే. పాస్టర్ గారికి ఏంటి ఇంత డబ్బు పిచ్చింది అనుకుంటారేమో. కాదు కాదు, దేవుని సొమ్ము అది. ఎవరిది? దేవుని సొమ్ము. ఈ లోకపు రాజు చేసే పని ఏమిటంటే, దేవుని దశంభాగం ఇవ్వకుండా వాడే దొంగిలిస్తాడు, ఆడే తీసుకొని వెళ్ళిపోతాడు. నాకు తెలిసిన మరొక విశ్వాసం ఉన్నాడు. తనకి నెలకి ఇంచుమించుగా 80,000 వస్తాయి శాలరీ, 80,000. అలా భార్య ఎన్నిసార్లు చెప్పిద్దో, ఏవండి దేవుని సొమ్ము కదండి అది, దేవునికి ఇద్దామండి అంటే, పిచ్చిదానా ఊరక 8,000 దేవునికి ఇవ్వాలా? నోరు మూసుకో,
నాకు సలహాలు చెప్పొద్దు అని ఆవిడని తిట్టాడు. నేను ఒక 6 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 6 సంవత్సరాలు ఏ రోజున నాకు దశంభాగం ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎంత వాక్యం చెప్పండి. బాగా కూర్చుంటాడు, పాయింట్లు రాస్తానే ఉంటాడు. పాయింట్లు రాస్తుంటాడండి. బాగా వింటాడు. గుడ్ల గుబ్బ లాంటి కళ్ళు ఇంత ఉంటాయి. కళ్ళు ఇంత తెరిచి చూస్తుంటాడు. మార్కెల్లాగా కళ్ళు బాగా తెరిచి చూస్తాడు. పాయింట్ రాస్తుంటాడు. సీరియస్గా నోట్లో పెన్ను పెడతాడు, ఇటు అంటుంటాడు. అరే ఇంత బాగా రాస్తాడు కదా, ఇంత బాగా వాక్యం వింటాడు కదా, ఈ దొంగ ఎందుకైనా దశంభాగం ఇవ్వడు? ఇతను ఒక రాజు చేతి క్రింద ఉన్నాడు. మీరు చూడండి, ఒక నెలలో ఎప్పుడు చూసినా నా భార్యకు బాగలేదు, నాకు బాగలేదు, మా అమ్మాయికి బాగలేదు, ప్రార్థనలో పెట్టండి. నెలకి ఇంచుమించుగా హాస్పిటల్కి 20,000 ఖర్చు పెడతాడు. నెలకి 20,000 ఖర్చు పెట్టి ఆ పాపను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపెడతాడు. వాళ్ళ భార్యను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తాడు. ఆ అమ్మాయికి ఎంత చూపించినా నాకు బాగలేదు డాడీ అంటుంటుంది, నాకు బాగలేదు డాడీ అని. ఎందుకు బాగలేదు అని బాగా థింక్ చేస్తే ఇది మ్యాటర్. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నాడు. ఇతను ఎవరి చేతి క్రింద ఉన్నాడు? రాజు చేతి క్రింద ఉన్నాడు. రాజు చేతికి అప్పగించబడ్డాడు. ఆ రాజు చేసే పని ఏమిటంటే, దేవుని సొమ్ము తినరా బాబు, దేవుని సొమ్మును దొంగిలించరా బాబు. కొంతమంది అప్పులన్నీ ఎక్కువైపోయినాయి పాస్టర్ గారండి, ఆ వడ్డీలన్నీ కట్టి దేవుని దగ్గరికి వచ్చేలోపు రూపాయి లేదండి. అన్నిటి కట్టి అన్నిటి కడుతున్నావే, మరి దేవుని కట్టాలిగా. కొట్టలేం కదండి మనం. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఒక రూల్ ఉంది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఎంచకపోతే ఆ వ్యక్తి రాళ్ళతో కొట్టి చంపాలి. ఆ రూల్ కానీ ఇప్పుడు కానీ ఉంటే ఎవరైనా ఇవ్వకపోతే ఆ మనిషి రాళ్ళతో కొట్టి చంపాలంటే ఖచ్చితంగా చచ్చినట్టు ఇవ్వడు, ఇస్తాడు ఇవ్వడా? అమ్మో అన్నిటి కట్టి దేవునికి మాత్రం ఎగ్గట్టి ఇవి చేయరు కదండి. అంటే రాజు చేతికి మనం అప్పగించబడితే ఆ రాజు దేవుని సొమ్మును దేవుని అర్పణని నీవు దొంగిలించేటట్లు చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు దొంగగా మారితే అగ్నిగుండంలో ఉంటావు. నీవు నా కుమారునిగా నా కుమార్తెగా మార్చబడితే నా రాజ్యములో ఉంటావు. కనుక నేను నిన్ను రాజు చేతికి అప్పగించను. నిన్ను కాపాడే దేవుని నేను, నీకు క్షేమాన్ని కలుగు చేసే దేవుని నేను. నీ సంపదని, నీ చేతి పనిని, నీ వ్యాపారాన్ని, నువ్వు కష్టపడి సంపాదించే ప్రతి పైసా వ్యర్థం కాకుండా నేను ఆశీర్వదిస్తాను. ఎవరి చేతిలో పడిపోకుండా నేను కాపాడుతాను. నేను ఎవరిని? రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని. కనుక ఈ లోకపు రాజులకి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని నేను అప్పగించే దేవుణ్ణి కాదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. అత్యాగ్రహము నొందినందున ముఖము వికారమాయను. రాజుగారికి తలలు పైకెత్తి నా వైపు చూడాలి. రాజుగారికి నచ్చింది మనం చేస్తే ఓకే, ఆయనకు కానీ నచ్చని కార్యక్రమం మనం చేస్తే అగ్నిగుండం 7 అంతలు చేస్తాడు. కొంతమందికి పెడితే పెళ్ళి కోరుతారు, పెట్టకపోతే సాగు కోరుతారు, దొరికితే జుట్టు, దొరకకపోతే కాళ్ళు. అంత మంచిగా మనం చేసామనుకోండి, మా అయ్య మా ఆయన బంగారం అని 10 ఏళ్ళు పట విరుస్తుంది. అదే భర్త 33 తెచ్చి ఇంట్లో పెట్టకపోతే
జేబులో డబ్బు లేకపోతే, అడిగిన వెంటనే బ్యూటీ పార్లర్కి డబ్బు ఇవ్వకపోతే దుమ్ము ఎత్తిపోసి టపటపట మళ్ళీ 10,000 ఇరుస్తిట. కాలు ఇరిగి కూడా చావలేదు ఈడ. ఎవరిని? భర్తని. ఏ మనిషి అంటే రాజుగారికి నచ్చింది మనం చేస్తే ఓకే, ఆయనకు నచ్చని పని మనం చేస్తే అగ్ని 7 అంతులు చేస్తాడు. కొంతమంది చూడండి మీరు, సేవకుడు వాళ్ళకు నచ్చినట్లు ప్రవర్తిస్తే, మెచ్చినట్లు ప్రవర్తిస్తేనా మా సేవకుడు అమ్మానమ్మా అస్సలు ఏం నడిపిస్తాడబ్బా అంటారు. వాళ్ళకు నచ్చినట్టు మనంగా నడవకపోతే అగ్ని పెడతారు. ఇక అది మామూలు అగ్ని కాదు, అది ఇక మన పెట్టబేడ సర్దుకొని వెళ్ళిపోవాలి. ఇక అంత టార్చర్ ఉంటుంది. రాజుగారికి నచ్చినట్టు మనం చెయ్యాలి. ఓ పాస్టర్ గారండి సౌండ్ ఎక్కువైంది తగ్గించండి అంటే తగ్గించాలా, తగ్గించకపోతే ఈయనకి ఇంకా మంట పెడతాడు. అది స్టార్ట్ చేస్తాడు. అంతే బుద్ధే కుక్క బుద్ధి. నా బిడ్డలందరూ బంగారం. ఈ సంఘములో కొంతమంది ఉంటారా, వీళ్ళే తలకు మాసిన పనులన్నీ చేసి సంఘానికి సేవకునికి చెడ్డ పేరు తెస్తుంటారు. రాజుగారికి కోపం వచ్చిందట, అత్యాగ్రహం వచ్చిందట. ఆ ముఖం చూస్తే ఆ ముఖం అంతా వికారమైపోయింది. రాజు యొక్క ముఖ ప్రకాశము వలన వెలుగు కలగాలి, కానీ ఈ రాజుగారి ముఖం ఎలా ఉందట? వికారమైన ముఖం. అందుకే దేవుడు నీతో చెప్తున్నమాట, వికారమైన ముఖం చూసేటట్లు చేయను నేను. కొన్ని వికారమైన ఆకృతులు ఉంటాయి, కొన్ని పొట్ట ముందుకు ఇంత ఉంటుంది, వెనక్కి ఎరగబడి ఉంటాడు ఆయన. వికారమైన ఆకృతులు అవన్నీ, అవి చూసేటట్లు మిమ్మల్ని నేను చెయ్యను. ఒకరింటికి వెళ్ళానండి. ఒకరింటికి వెళ్తే ఆ ఇంట్లో ఒకటి ఉంది, ఒక చేతిలో మచ్చకొత్తి ఉంది, ఒక చేతిలో గొడ్డలి గండ్రగొడ్డలి, ఒక చేతిలో రకరకాలుగా ఉండి నాలుక ఇక్కడ దాకా వచ్చింది. అమ్మ ఇది ఏంటమ్మా అంటే, పాస్టర్ గారండి మా అమ్మగారు ఇంకా మారలేదండి అంది. ఇంకా మారలే. సరే మారకపోతే మామూలు ఫోటో పెట్టుకోవచ్చు కదా, గండ్రగొడ్డలి మచ్చకొత్తి పిడిబాకులన్నీ ఎందుకమ్మా మన ఇంట్లో. దాన్ని చూస్తేనే మనకు భయం వేసి పిల్లలు అయితే దడుచుకొని వస్తారు. చిన్నపిల్లలు కానీ చూస్తే వాళ్ళకి భయపడి 1, 2 అక్కడే ఉంటాయి. ఇక అలాంటి భయంకరమైన ఆకృతి, అలాంటి ఆ ముఖ కవలికలు, ఆ రూపురేఖలు చూసేటట్లు దేవుడు చెయ్యడు. ఆ రాజు చేతికి అప్పగించకుండా నీవు నన్ను నా ముఖం చూసేటట్లు, నా స్వరూప దర్శనము చేత తృప్తిపరచబడేటట్లు నేను చెయ్యబోతూ ఉన్నాను. గట్టి కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ రాజు అయితే విర్రవీగి మాట్లాడాడో ఆ రాజుతో దేవుడు అంటాడు, అశ్షూరు రాజా నీ ముక్కునకు గాలం వేసి లాక్కొని వస్తా నిన్ను. నేను నా పట్టణాన్ని, నా రాజును, నా ప్రజల్ని నీ చేతికి అప్పగించే దేవున్నా. నా ప్రజలైన వారిని సమస్యకు అప్పగించే దేవుణ్ణి కాదు, నిందకి అప్పగించే దేవుణ్ణి కాదు, కన్నీళ్ళకు అప్పగించే దేవుణ్ణి కాదు, కష్టానికి అప్పగించే దేవుణ్ణి కాదు. మీ అరణ్య రోదన ఉల్లాసముగా మార్చే దేవుడు ఆయన. ఆయన ముఖాన్ని చూసేటట్లు, ఆయన స్వరూప దర్శనము చేత తృప్తి పరచబడేటట్లు ఆయన చేస్తాడు. దేనికి భయపడుతున్నావో, ఏ సమస్యను చూసి నువ్వు కంగారు పడుతున్నావో, రాజు చేతికి నిన్ను ఆయన అప్పగించడు. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను. 118వ కీర్తన 18వ వాక్యం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. తలలో పైకెత్తి నా వైపు చూడాలి.
ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మాట, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు అని అంటాడు. మరొక వాడుక భాషలో, మరొక తర్జుమాలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని? కఠినమైన క్రమశిక్షణకు దేవుడు నన్ను అప్పగించాడు. దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని కఠినమైన క్రమశిక్షణకి గురి చేస్తాడు. కఠినమైన క్రమశిక్షణ అంటే ఏంటి? కొన్ని సందర్భాలలో శత్రు దాడులు, శ్రమలు, కన్నీళ్ళు ఇవన్నీ మన జీవితంలో కలుగుతాయి. ఇది కఠినమైన క్రమశిక్షణ. ఆ కఠినమైన క్రమశిక్షణలో దేవుడు పెట్టి ఆయనట మరణానికి మనల్ని అప్పగించే దేవుడు కాదు. దేనికండి? మరణానికి మనల్ని అప్పగించడు. ఈ కీర్తనకారుడు స్వయంగా అంటాడు, నా దేవుడు నన్ను మరణమునకు అప్పగించలేదు. 2 మరణాలు ఉన్నాయి. శరీర సంబంధమైన మరణం ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన మరణం ఒకటి ఉంది. దేవుడు చెబుతున్న మాట, నిన్ను నేను ఏ మరణానికి కూడా అప్పగించే దేవుణ్ణి కాదు, నిన్ను కాపాడే దేవుణ్ణి. ఏంటి అసలు మరణం? ఈ మరణము అనేది ఎలా మనిషి జీవితంలో కలుగుతుంది? మరణము అంటే ఏంటి? ఆదికాండం 32వ అధ్యాయం 11వ వాక్యం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి తల్లిని పిల్లల్ని చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. తల పైకెత్తి నా వైపు చూడాలి. యాకోబు చేస్తున్న ప్రార్థన, యాకోబు మొరపెడుతున్న మొర మీరు గమనించండి. ఇతనికి మరణం ఏంటి? దేన్ని చూసి యాకోబు అనే వ్యక్తి భయపడుతున్నాడు అంటే, తన అన్న అయిన ఏశావును చూసి. తన అన్న తనకు మరణదూతలాగా కనబడుతున్నాడు. నీ అన్న కదా, నీ తమ్ముడు కదా, నీ చెల్లి కదా, నీ అక్క కదా. నీ అక్కలో నీ అన్నలో మరణపు దూత ఉన్నాడా? ఉన్నాడండి. వాడు చంపాలని కంకణ కట్టుకొని నా దగ్గరికి వస్తున్నాడు. నన్ను చంపేస్తాడేమో, నా భార్యని చంపేస్తాడేమో, నా పిల్లల్ని చంపేస్తాడేమోనని తను లోలోపల భయపడుతూ ఉన్నాడు. ఒక వైరస్ అనేది ఒక ఇంటిలోకి వస్తే ఆ ఇంటి యజమానుడు, ఆ ఇంటి యజమానురాలు, ఈ వైరస్, ఈ మరణం, ఈ శాపం, ఈ రోగం నన్నేం చేస్తుందో, నా పిల్లలకు తల్లి లేకుండా చేస్తుందేమో, నా పిల్లలకు తండ్రి లేకుండా ఈ రోగము చేస్తుందేమో, ఈ వైరస్ నన్ను కడతెరుస్తుందేమో, ఈ బలహీనత నన్ను మరణంలోకి తీసుకొని వెళ్తుందేమో అని చాలామంది కన్నీళ్లు విడిచి భయం చేత నింపబడి ఆ భయంతోనే ఏడవబడుతున్నారు. గుండె జబ్బు చేత బాధపడుతున్నాను, ఏ క్షణాన ఏమవుతుందో, కిడ్నీ సమస్య చేత బాధపడుతున్నాను, ఏ క్షణాన ఏం జరుగుతుందో, షుగర్ బీపీ చేత బాధపడుతున్నాను, ఎప్పుడు ఏమవుతుందో ఒక భయం. ప్రతి మనిషి జీవితంలో ఒక భయము అనేది పట్టి పీడిస్తూ ఉంది. ఈ ఉదయకాలం నా దేవుడు నీతో చెబుతున్న మాట, నేను నిన్ను మరణానికి అప్పగించే దేవుణ్ణి కాదు. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వాక్యం. దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై ఉండి మేలు చేస్తాను, లెక్కింపలేని సైన్యంగాను సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చక్కటి వాగ్దానం దేవుడు చేశాడు. మరి ఈ వాగ్దానం ఉంది కదా,
వాగ్దానం చేత పట్టుకొని ధైర్యంగా ఉండాలి కదా. వాక్యం చదువుకున్నావు, ధైర్యంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నావు, ధైర్యంగా ఉండాలి. సన్నిధికి వస్తున్నావు, ధైర్యంగా ఉండాలి. సంఘానికి వస్తున్నావు, ధైర్యంగా ఉండాలి. నీ ధైర్యం ఏమైంది? చిన్న సమస్యకే నీ అన్నను చూసి, నీ తమ్ముని చూసి, మనుషులను చూసి ఆడు చంపేస్తాడేమో, నా ప్రాణం తీస్తాడేమో అని ఎందుకు కంగారు పడుతున్నావు? దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు కదా. మరి ఆయన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నువ్వు బ్రతకాలి కదా. దేవుని ఆశీర్వాదాన్ని నీవు కన్నులారా చూడాలి. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అనుభవించేటట్లు ఆయన చేస్తాడు. రోగానికి, సమస్యకు, బలహీనతకి, మరణానికి అప్పగించే దేవుడు కాదు. యేసుక్రీస్తు ఎవరు? మరణపు ముళ్ళును విరిచినవాడు. ఆ మరణపు ముళ్ళును విరిచిన వానికి నీ రోగం ఒక లెక్కన, నీ జబ్బు ఒక లెక్కన, నీ సమస్య ఒక లెక్కన. ఆయనకి ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసు, ఆ నజరేయుడైన యేసు నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని స్వర్గసీమగా మారుస్తాడు. ఒకవేళ మరణము అనేది కిటికీలు ఎక్కుతుందా? మరణము అనేది గుమ్మముల గుండా లోపలికి వస్తుందా? మరణానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, 10 మైళ్ళు పారిపోతుంది ఆ మరణం. గట్టిగా ఆమేన్ చెప్పు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన వాడైన ఎవరైనా, మరణపు ముళ్ళుని విరిచినవాడు, సమాధిని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు. ఒకవేళ మనుషులే నీకు మరణదూతలాగా కనిపిస్తున్నారేమో, సమస్య నీకు ఒక మరణదూతలాగా కనబడుతుందేమో, ఆ మరణాన్ని చూసి, ఆ మనుషులను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. పేతురు గాలిని చూసి ఎలా భయపడ్డాడు, నీవు కూడా గాలి లాంటి మనుషులను చూసి నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టి, నీకున్న భక్తిని విడిచిపెట్టి, నీకున్న అభిషేకాన్ని కోల్పోయి, నీకున్న ప్రార్థన శక్తిని కోల్పోయి నీవు కూడా మునిగిపోతున్నావా? దేవుడిచ్చిన వాగ్దానం గుర్తుకు రావట్లేదా? దేవుని వాగ్దానం నీ గుండె మీద చెక్కబడలేదా? దేవుని వాక్యం మెత్తని పలకల మీద వ్రాయబడలేదా? దేవుని వాక్యం నీ గుండె లోతుల్లో గూడు కట్టుకొని లేదా? చిన్న సమస్య ఒక పర్వతంలాగా, చిన్న సమస్య ఒక కొండలాగా నీకు ఒకవేళ కనబడుతుందా? నా దేవుడు చెబుతున్న మాట, నేను నిన్ను మరణానికి అప్పగించే దేవుణ్ణి కాదు, ఆ మరణములో నుండి జీవంలోకి దాటించే దేవుణ్ణి. రాజుల రెండవ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెను అని అనగా, దేవుడు ఏమైనా వచ్చి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి, ఓ ఇశ్రాయేలు రాజు, నేను నిన్ను శత్రువుల చేతికి, మోయాబీయుల చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పాడండి? దేవుడు ఏమి చెప్పలే. ఈయనే ఓవర్ డైలాగులన్నీ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కటకట, అయ్యో ఈ కష్టమేంది, అయ్యో ఈ బాధ ఏంటి, మందిరానికి వెళ్తే దీవించబడతాం అనుకున్నాం, చర్చికి వెళ్తే ఇంటి మీద ఇల్లు కడతాం అనుకున్నాం, చర్చికి వెళ్తే కారు కొందాం అనుకున్నాం, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, దేవుడు ఇరుకులో పెట్టాడే, దేవుడు అరణ్యంలోకి తీసుకొని వచ్చాడే, దేవుడు అంటే ఇక్కడి దాకా తీసుకొని వచ్చి ఇలా వదిలేశాడు.
దేవుడు మనల్ని మోయాబీల చేతికి అప్పగించుటకే తీసుకొని వచ్చాడు అని అంటాడు. దేవుడు చంపటానికే తీసుకొని వచ్చాడా అరణ్యంలోకి? ఇదే మాట నయోమి కూడా అంటది. ఏమని? దేవుడు నాకు, సర్వశక్తుడు నాకు చాలా కీడు కలుగు చేశాడు, చాలా బాధ పెట్టాడు. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టేవాడు కాదు. స్వయంకృత అపరాధమే నిన్ను, నీ కుటుంబాన్ని బాధ పెడుతుంది. నీ సొంత జ్ఞానం మీద ఆధారపడి, నీ సొంత తెలివి మీద ఆధారపడి, ఏమంటే తెలివి మీరిన పనులు చేసుకొని కష్టాలు నష్టాలు మనం తెచ్చుకుంటున్నాం. సర్వశక్తుడు నన్ను కృంగదీశాడు, బాధ పెట్టాడని నయోమి అంటుంది. ఆయన బాధ పెట్టలా, బాధను వెతుక్కుంటూ నువ్వే వెళ్ళావు, కష్టాన్ని వెతుక్కుంటూ నువ్వే వెళ్ళావు. పందుల పొట్టుదాకా వెళ్ళమని దేవుడు చెప్పాడా? పందుల పొట్టుదాకా వెళ్ళింది నీవే, సమాధంలోకి వెళ్ళింది నీవే. దేవుని సంకల్పం, దేవుని చిత్తం నీవు పట్టణములోను సంఘములోను ప్రతి చోట నీవు దీవించబడాలి. సమాధుల్లో కాపురం చేయుట దేవుని చిత్తం కాదే, మునిగిపోవడం దేవుని చిత్తం కాదు, ఆయన బాధ పెట్టే దేవుడు కాదు, కృంగదీసే దేవుడు కాదు. అరణ్యములోకి ఒకవేళ తెచ్చినా అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు. అరణ్యమని నువ్వు అనుకుంటున్నావు, ఆ అరణ్యములో సెలయేరులు పారేటట్లు నా దేవుడు చేయబోతామన్నాడు. అద్భుతమైన కార్యం నా దేవుడు చేయబోతామన్నాడు. నీటి ఊటలు పుట్టించే దేవుడు. గట్టిగా చెప్పాలి. ఏమీ లేని చోట, అక్కడ ఏమీ లేకపోయినా సరే, శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనకి ఏది కూడా అసాధ్యం అనేది లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. రెండవది, మన దేవుడు మనల్ని మరణానికి అప్పగించే దేవుడు కాదు. ముచ్చటగా మూడో మాట చెప్పి ముగిస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. రూతు అనే సహోదరి బోయాజు పొలంలోకి వెళ్ళింది. అక్కడ పరిగెను ఏరుకుంటూ ఉంది. అక్కడ చాలామంది యవనస్తులు కూడా ఉన్నారు. ఆ పొలంలో ఉన్న రూతుని బోయాజు అనే వ్యక్తి చూసి, ఆ వ్యక్తి అక్కడ ఉన్న యవనస్తులతో చెప్పిన మాట, రూతును మీరు ముట్టకూడదు, రూతు జోలికి మీరు వెళ్ళకూడదు. మూడోదిగా, యవనస్తులకు దేవుడు మనల్ని అప్పగించడు. ఎవరికండి చెప్పాలి? ఎవరికి? నోర్లు ఉన్నాయా మీ అందరికీ? గట్టిగా చెప్పాలి. ఎవరికి? ఎవరికి? యవనస్తులకు దేవుడు మనల్ని అప్పగించడు. బోయాజు అనే వ్యక్తి యవనస్తులైన వారందరితో చెబుతున్న మాట, రూతును మీరు ముట్టకూడదు, ఆమె జోలికి మీరు వెళ్ళకూడదు. మంచే కానీ చెడే కానీ తనతో మీరు మాట్లాడకూడదు. బోయాజు అనే వ్యక్తి చెప్తున్నాడు. బోయాజుకు సాదృశ్యంగా ఉన్న దేవుడు కూడా అంటాడు, నా కుమారుడైన యాకోబుతో మంచి కానీ చెడు కానీ నీవు మాట్లాడకూడదు, జాగ్రత్త. కీడు చేస్తావేమో జాగ్రత్త, గొడవకు ఒకవేళ దిగుతావేమో జాగ్రత్త. యాకోబు విషయమై నువ్వు మంచి కానీ చెడు కానీ ఏం మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మన మీదకి వస్తారు, దుమ్మిగా వస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాముగా వెళ్ళిపోతారు. అదేంటి, వీళ్ళు గొడవ పడాలని వచ్చారు కదా, తిట్టాలనే వచ్చారు కదా, తిట్టకుండా కాముగా వెళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళల్లో ఒకడు అంటాడు, దేవుడు మాకు చెప్పాడండి, మీ జోలికి కానీ వెళ్తే పుట్టగతులు ఉండవని, అందుకని ఎందుకు వచ్చిన గొడవ అండి మాకు, మేము కాముగా వచ్చాము, కాముగా వెళ్ళిపోతాం.
గొడవ చెయ్యాలనుకుని వచ్చాం, కానీ దేవుడు మాతో మాట్లాడాడు కనుక మీ పొరపాటు మీ జోలికి రామని 40 మంది కొట్టాలని వచ్చిన వ్యక్తులు కూడా కర్రలన్నీ అక్కడ పడేసి కాముగా వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు మనల్ని యవనస్తులకి, దుష్టులకి, అల్లరి మోకకి నిన్ను అప్పగించే దేవుడు కాదయన. ఎందుకు యవనస్తులకు దేవుడు అప్పగించడు అంటే, యవనస్తుల గురించి వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు తలలు పైకెత్తాలి. యవనస్తులు చేసే పని ఏమిటంటే, దేవునికి అర్పణ ఇవ్వటానికి, నైవేద్యం చేయటానికి దేవుని ప్రజలు అసహించుకునే పని చేస్తున్నారు. అందుకే దేవుడు అంటారు, యవనస్తులకి నీ జీవితాన్ని ఎందుకు అప్పగించను అంటే, వాళ్ళకి ఒకవేళ నీవు అప్పగించబడితే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా నీచమైన కార్యక్రమాలు, అసహ్యమైన కార్యక్రమాలు. ఒకవేళ నీవు అప్పగించబడితే నీవు కూడా నీచమైన వ్యక్తిగా మారిపోతావు కదా. నీవు కూడా అసహ్యమైన పనులు చేసే వ్యక్తిగా మారిపోతావు కదా. నువ్వు మారటం నాకు ఇష్టం లేదు, నీ మనసు మారటం నాకు ఇష్టం లేదు, నీ బుద్ధి మారటం నాకు ఇష్టం లేదు, నీ హృదయం మార్పు చెందటం నాకు ఇష్టం లేదు. నీలో మాంసపు గుండె ఉంది, అది అలాగే ఉంచు. నీలో మంచి మనస్సు ఉంది, అలాగే ఉంచు. నీలో పరిశుద్ధత ఉంది, అలాగే ఉంచు. నీలో అభిషేకం ఉంది, అలాగే ఉంచు. నేను నిన్ను యవనస్తులకు అప్పగిస్తే ఆ యవనస్తులు నీచమైన కార్యక్రమాలు చేసే మనుషులు, వాళ్ళు అపవిత్రతలో నిండి ఉన్న మనుషులు, దేవుని ప్రజల్ని చెడగొట్టే మనుషులు, వాళ్ళు ఎగతాళి చేసే మనుషులు. కనుక అటువంటి మనుషులకి నీ శ్రేష్టమైన యవన జీవితాన్ని, నీ శ్రేష్టమైన బ్రతుకును నేను పొరపాటున వాళ్ళ చేతులకి అప్పగించను, నిన్ను నేనే కాపాడుతాను. ప్రైజ్ ది లార్డ్. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం. అక్కడ యవనస్తులు రాజుగారికి ఒక సలహా ఇస్తున్నారు, ఒక ఆలోచన చెప్తున్నారు. ఏది? పనికి మాలిన ఆలోచన చెప్తున్నారు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. యవనస్తులకు దేవుడు ఒకవేళ అప్పగిస్తే ఆ యవనస్తులు చేసే పని ఏమిటంటే, నీకు చెప్పే ఆలోచనలన్నీ కూడా ప్రయోజనకరమైన ఆలోచనలు చెప్పరు. ఏ ఆలోచన? పనికి మాలిన ఆలోచనలే చెప్తారు. అక్కడ రాజు యవనస్తుల ఆలోచన తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేశాడు. రాజ్యం 2గా చీలిపోయింది, కుటుంబం 2గా చీలిపోయింది. ప్రేమలో చీలికలు వచ్చాయి, ఐక్యతలో చీలికలు వచ్చాయి, సహవాసంలో చీలికలు వచ్చాయి. ఎందుకు 2గా చీలిపోయింది అంటే, యవనస్తుల చేతికి రాజు అప్పగించబడ్డాడు. ఆ యవనస్తులు ఏం చేశారు అంటే, చెడ్డ ఆలోచన చెప్పారు. వృద్ధులు చాలామంది ఉన్నారు, తలనిరిసిన వృద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఆలోచన రాజు తీసుకోలేదు. పనికి మాలిన యవనస్తుల ఆలోచన తీసుకున్నాడు. ఆ రాజ్యం 2గా చీలిపోయింది. నా దేవుని ప్రజలారా, యవనస్తుల ఆలోచన కానీ తీసుకొని నీ జీవితాన్ని కట్టుకుంటే, యవనస్తుల ఆలోచన తీసుకొని నీ ఇంటిని కానీ కడితే, యవనస్తుల ఆలోచన తీసుకొని ఏమంటే సంఘాన్ని కానీ కడితే, ఆ సంఘం 2 ముక్కలుగా మారిపోతుంది. ఆ ఇల్లు 2గా చీలిపోతుంది. అక్కడ ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవేమి ఉండవు. అక్కడ చీలికలు మాత్రమే వస్తాయి. అక్కడ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వస్తాయి. దేవుని దూతలు ఆ ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటున్నారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చిన్నలో మొదలుకొని
వృద్ధుల వరకు యవనస్తులంతా కూడా ఆ ఇంటి చుట్టే తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో తెలుసా? ఆ ఇంట్లో దేవుని దూతలు ఉన్నారు. ఆ దేవుని దూతలతో పొరపాటు చేయాలి, తప్పు చేయాలి అన్న ఆలోచన కలిగి ఆ ఇంటి చుట్టే తిరుగుతున్నారు. యవనస్తుల మైండ్ సెట్ చూడండి, దేవుని ప్రజల్ని పాడు చేయాలి, దేవుని పిల్లల జీవితాన్ని పాడు చేయాలి. నేను కూడా మారు మనసు పొందుతాను, నేను కూడా బాప్తీసం తీసుకుంటాను, నేను కూడా ప్రార్థనకు వస్తాను, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నీతో పాటు మీ చర్చికి వస్తాను అంటాడా? ఈ పిచ్చి అమ్మాయి ప్రేమిస్తుందా, పెళ్లి చేసుకుంటుందా? ఆడు తిరుపతికి తీసుకెళ్ళి గుండు కొట్టిస్తాడు, పంగనామాలు పెట్టిస్తాడు. నేను చెప్పే ఒక అమ్మాయికి వద్దమ్మా, మంచి సంబంధం వస్తుంది, దేవుని పిల్లలే వస్తారు తల్లి, తొందరపడొద్దంటే, అన్నయ్య లేదన్నయ్య, ఇప్పటికే 22 వచ్చింది అన్నయ్య, 22 సంవత్సరాలు వచ్చింది, ఇక పెళ్లి చేసుకోకపోతే కష్టం అన్నయ్య, మా బావ మనసు నేను మార్చుకుంటాను, విగ్రహారాధకుడు అన్నయ్య నేను మారుస్తాను అన్నయ్య అంది. నేను వద్దమ్మా అని చెప్పా, పెళ్లి చేసుకుంది. తర్వాత ఇంటికి వచ్చిందని కబురు వస్తే ఒక 6 మాసాల తర్వాత ఆ ఇంటికి వెళ్ళాను. మూసుగేసుకొనే ఉంది. ఏంటమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగితే, అన్నయ్య బాగున్నాను, ఆరోగ్యం బాగుంది, మంచిగా ఉన్నాను, నా భర్త కూడా బాగున్నాడు, మంచి జాబ్ అంటుంది, ఏడుస్తుంది. అన్నీ బాగున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏమైంది అన్నాను. ఆ ముసుగు తీయమ్మా అన్న. ఏమైనా అడగండి కానీ ముసుగు తీయమని మాత్రం అడగొద్దన్నయ్యా అంది. ఏం చెల్లి తీయమ్మా అన్న. తీసావాలంటే ముసుగు తీసింది, నన్ను గుండు కొట్టించాడు. బాగా తీక్షణంగా చూస్తే నామాలు కూడా పెట్టించాడు. అదేంటి తల్లి, మా ఆయన్ని మార్చుకుంటా, రక్షిస్తాను, అజ్జేస్తాను అన్నయ్య, నాకు పవర్ ఉంది, నాకు అభిషేకం ఉంది అన్నావు కదమ్మా, ఏమైందమ్మా? అదేంటో అన్నయ్య నాకే అర్థం కాలేదు. ఆయన కొట్టమంటే కొడుతున్నాను, ఆయన తిప్పమంటే తిప్పుతున్నాను, ఆయన లెంపలు వేసుకోమంటే వేసుకుంటున్నాను, పూర్తిగా నేను మారిపోయాను అన్నయ్య. అందుకే కదమ్మా వద్దు వద్దని చెప్తే నా మాట విన్నావా, కావాలి అన్నావు, ఇప్పుడు ఒక వెంట్రుక లేదే అన్నయ్య, వెంట్రుకలు మరలా వస్తాయి అన్నయ్య, నా ఆత్మ నష్టపోయింది అన్నయ్య. ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేనన్నయ్య, ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను. నీకు భర్త కావాలా, దేవుడు కావాలా అటడట ఆ సన్యాసుడు. ఏం చెప్పాలన్నయ్య? సినిమాకు తీసుకుని వెళ్ళాడన్నయ్య, అదేమో డిష్ అంటుంది. నేను కళ్ళు మూసుకుంటే, నీకు భర్త కావాలా, నీకు దేవుడు కావాలా చూడమంటే చూశాను అన్నయ్య, కళ్ళు ఇంతలా వాసిపోయాయి అన్నయ్య, నాకు నరకమేందన్నయ్య అంటే, నువ్వు అన్నావు కదా నేను మారుస్తా, ఇప్పుడు మార్చమ్మా. ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక సేవకునిగా నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను కదమ్మా, ఈ మనకు వద్దమ్మా, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ, క్రీస్తుకు బెలియాలకి ఏమి సాంగత్యం, వాళ్ళకి మనకు సెట్ కాదమ్మా అని చెప్తే, మంచి జాబ్ అన్నయ్య అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఆ ఇంటి చుట్టే తిరుగుతున్నాను అన్న. కొంతమందికి ఏం అర్థం కాదు, వాళ్ళు నవ్వుతున్నారంటే మనల్ని చూసి మనకేం అర్థం కాక మనం కూడా తిరుగుతూ ఉంటాం. ఆ అమ్మాయిలో ఒక దురాత్మ ఉండి నేను చూసి నవ్వుతుంది, ఆ అబ్బాయిలో ఒక దురాత్మ ఉంది, అదేమంటది, హాయ్ హౌ ఆర్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ నెంబర్ ఇస్తావా, నీ ముక్కు బాగుంది, మూతి బాగుంది అనగానే ఈ మనిషికి ఏం అర్థం కాదు. ఇక అవునా నిజమా, నీ చుట్టే తిరుగుతుంటాడు. నువ్వు ప్రేమించకపోతే నీ చచ్చిపోతా. మరి వాళ్ళు దేవుని బిడ్డలు రా, వాళ్ళు యేసు రక్తము చేత కడగబడిన పిల్లల వాళ్ళు, దేవుని దూతల వాళ్ళు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు అంటే, తలుపుదే లోపలికి వెళ్తావు,
చూడండి, అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ స్వభావం, వాళ్ళ పద్ధతి. అందుకే దేవుడు అంటాడు, వాళ్ళ చేతులకి మీ కుటుంబాన్ని, మిమ్మల్ని నేను పొరపాటున అప్పగించను. గట్టిగా చెప్పాలి. నా దేవుడు ఎవరో చెప్పనా? నీ పవిత్రతని, నీ పరిశుద్ధతని, నీ మానం, నీ ప్రాణం, నీ కన్యత్వాన్ని, నీ శ్రేష్టమైన యవ్వన జీవితాన్ని. పౌలు ఒక మాట అంటారు, పవిత్రులైన కన్యకగా ఒక్కడే ఉన్న పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశాను. కనుక ఆయనకి మనల్ని ప్రదానం చేశాడు. కనుక ప్రదానం చేయబడిన మనం మన జీవితాన్ని, మన భక్తిని, మన పరిశుద్ధత, మన పవిత్రతని ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోదుము గాక. గట్టిగా చెప్పాలి. కనుక ప్రభు కోరుకునేది నీ పరిశుద్ధతనే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక సమస్త ప్రవర్తన యందు మనం కూడా పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని చెప్తున్నాడు. 3 విషయాలు మీకు చెప్పాను. దేవుడు మనల్ని రాజు చేతికి అప్పగించడు, దేవుడు మనల్ని మరణానికి అప్పగించడు, దేవుడు మనల్ని యవనస్తులకి అప్పగించడు. అప్పగించకుండా ఆ దేవుడు ఒక్కొక్కరిని కాపాడును గాక. ఆమేన్. తలలో వంచండి, కనులు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.